ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒక హాస్యాస్పదమైన జోక్, ఒక పురుగు పేరుతో పెట్టిన ఒక రాజకీయ ప్యారడీ. కానీ కొన్ని నెలల్లోనే అది వేలాది మంది యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను ఒకే వేదికపై తీసుకొచ్చిన ఉద్యమంగా మారింది. ఆ పేరు కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపి. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న, సిజేపి కేవలం ఒక సోషల్ మీడియా ఉద్యమమేనా, లేక భారత రాజకీయాల్లో కొత్త తరహా యువత రాజకీయానికి ఇది సంకేతమా? తాజాగా సిజేపి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై కొత్త ప్రచారం ప్రకటించింది. మరోవైపు సిజేపి నేతలపై పోలీసుల చర్యల ఆరోపణలు, సమావేశాల రద్దు, విద్యార్థులపై పోలీసుల చర్యలపై విమర్శలు, ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు సిజేపి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ఇంత పెద్ద ఉద్యమంగా మారింది? ఇప్పుడు దాని తదుపరి లక్ష్యం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2026 మేలో నిరుద్యోగ యువతను కాక్రోచెస్తో పోల్చిన వ్యాఖ్యపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అదే సమయంలో అమెరికాలో ఉన్న యువకుడు అభిజిత్ దీప్కే ఒక ప్రశ్న వేశాడు. వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కేమ్ టుగెదర్? అంటే అన్ని కాక్రోచెస్ ఒకటైతే? ఆ ఒక్క ఆలోచనే వైరల్ అయింది. తర్వాత అదే ఆలోచన నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్యారడీ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఇది మొదట్లో అధికారిక ఎన్నికల రాజకీయ పార్టీగా కాకుండా వ్యంగ్యం మరియు యువత అసంతృప్తికి వేదికగా ప్రారంభమైంది. జనతా పార్టీ అనే పేరు వినగానే భారత రాజకీయాల్లో బీజేపీ గుర్తుకు రావడం సహజం. సిజేపీ పేరు కూడా బీజేపీకి వ్యంగ్య రూపంగా రూపొందించబడింది. కానీ ఈ ఉద్యమం కేవలం ఒక పార్టీని విమర్శించడం మాత్రమే కాదు, ఉద్యోగాలు, విద్య, పరీక్షలు అవకతవకలు, అవినీతి, ప్రభుత్వ బాధ్యత, యువత భవిష్యత్తు, ఇలాంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తడం సిజేపీ ప్రచారంలో ప్రధానంగా కనిపించింది. మే నెలలో సిజేపీ సోషల్ మీడియాలో విపరీతమైన వేగంతో ఎదిగింది. ఒక దశలో దాని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య బీజేపీ కంటే ఎక్కువగా ఉందని పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఇక్కడే కథలో అసలు మలుపు వచ్చింది. మొదట మీమ్స్, తర్వాత హ్యాష్ ట్యాగ్స్, ఆ తర్వాత యువత, చివరికి వీధుల్లో నిరసనలు. విద్యా వ్యవస్థలో పరీక్షల అవకతవకలు, నీట్ మరియు ఇతర పరీక్షలకు సంబంధించిన సమస్యలపై సిజేపీ నిరసనలు చేపట్టింది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్న నిరసన సిజేపీకి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సిజేపీని కేవలం రాజకీయ పార్టీగా చూడటం కంటే ఇప్పటి వరకు దాన్ని ఒక యూత్ లెడ్ ప్రెజర్ మూవ్మెంట్గా చూడటం సరైనది. సిజేపీ ఉద్యమం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం, బీజేపీ నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. కొంతమంది బీజేపీ నాయకులు ఈ ఉద్యమం వెనక విదేశీ ప్రభావం లేదా వ్యవస్థీకృత ప్రభావ కార్యకలాపాలు ఉండవచ్చని ఆరోపించారు. అయితే మరోవైపు బీజేపీ మిత్రపక్షాల్లోని కొందరు యువత అసంతృప్తిని నిర్లక్ష్యం చేయకూడదని సూచించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. అంటే సిజేపీపై రాజకీయ చర్చ కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన రాజకీయ వర్గాల్లో కూడా ప్రవేశించింది. జూలైలో సిజేపీ ఉద్యమం మరింత ఉద్రిక్త దశకు చేరుకుంది. పార్లమెంటు వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లు ఆల్ జజీరా నివేదించింది. పోలీసులు నిరసనకారులపై బలప్రయోగం చేసిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సిజేపీ నాయకులు మాత్రం తమ నిరసనలు యువత సమస్యల కోసం జరుగుతున్నాయని చెబుతూ పోలీస్ చర్యలను ప్రశ్నించారు. ఇప్పుడు మనం తాజా పరిణామాలను చూద్దాం. ఆగస్టు 15, 2026న సిజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని పరిశీలించే కొత్త స్టేట్ వైడ్ క్యాంపెయిన్ను ప్రకటించింది. ఈ ప్రచారంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అందుతున్న సేవలు, వేచి ఉండే సమయం, సౌకర్యాల కొరత వంటి అంశాలను పరిశీలించనున్నట్లు సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది సిజేపీ వ్యూహంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానంగా విద్య, పరీక్షలు, నిరుద్యోగం వంటి అంశాలపై దృష్టి పెట్టిన ఉద్యమం ఇప్పుడు ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన
ప్రభుత్వ సేవల నాణ్యతపై కూడా ప్రశ్నలు వేయాలని చూస్తుంది. ఆగస్టు 11న రాంచీలో ఉద్యోగ పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వంటి చర్యలను ఉపయోగించడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్రంగా ప్రశ్నించారు. విద్యార్థులు నిరసన చేస్తే మాత్రమే ఎందుకంత బలప్రయోగం అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ఇది సీజేపీ తన ఉద్యమాన్ని ఒకే రాష్ట్రం లేదా ఒకే పరీక్షకు పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులు మరియు ఉద్యోగార్థుల సమస్యలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నదనే సంకేతంగా చూడవచ్చు. ఇక మరో తాజా వివాదం ఏంటంటే, ఢిల్లీలో సీజేపీ కార్యకర్తల సమావేశం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వెన్యూ నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సమాచారం. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే దీనికి బీజేపీ ఒత్తిడి కారణమై ఉండొచ్చని ఆరోపించారు. అయితే ఇది సీజేపీ వైపు నుంచి వచ్చిన ఆరోపణ మాత్రమే. దానిని స్వతంత్రంగా నిర్ధారించిన ఆధారం మన దగ్గర లేదు. ఈ ఘటన తర్వాత సీజేపీ తదుపరి దశ ఉద్యమంపై దీప్కే సంకేతాలు ఇచ్చారు. ఇక్కడే అసలు ప్రశ్న, సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక ప్రజా ఉద్యమంగానే కొనసాగుతుందా? తాజా సమాచారం ప్రకారం సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే సెప్టెంబర్లో క్యా బోల్తి పబ్లిక్ అనే నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం విద్య, నిరుద్యోగం, పాలన వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా సీజేపీ ఇప్పటికీ ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వెళ్లకుండా పబ్లిక్ ప్రెజర్ గ్రూప్గానే కొనసాగుతుందని దీప్కే చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. సీజేపీ నిజంగా రాజకీయ శక్తిగా మారగలదా? ఇది మాత్రం ఇంకా చెప్పలేని విషయం. ఎందుకంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉండడం ఒక విషయం, ఓట్లు సంపాదించడం మరో విషయం, స్ట్రీట్ ప్రొటెస్ట్ చేయడం ఒక విషయం, దేశవ్యాప్తంగా శాశ్వతమైన సంస్థ నిర్మించడం మరో విషయం. సీజేపీకి యువతల విజిబిలిటీ ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులు వంటి వర్గాల్లో అసంతృప్తిని రాజకీయ చర్చగా మార్చగల సామర్థ్యం కూడా కనిపిస్తుంది. కానీ ఒక దీర్ఘకాలిక రాజకీయ శక్తిగా మారాలంటే సంస్థాగత నిర్మాణం, స్థానిక నాయకత్వం, ఆర్థిక పారదర్శకత, విధానపరమైన స్పష్టత మరియు ప్రజల్లో నిరంతర నమ్మకం అవసరం. సీజేపీ బలం దాని పేరు కాదు, దాని బలం యువతలో ఉన్న ఫ్రస్ట్రేషన్. ఉద్యోగం కోసం చదివే యువకుడు, ఏళ్ల తరబడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమయ్యే విద్యార్థి, పరీక్ష పేపర్ లీక్ అవుతుందేమో భయపడే క్యాండిడేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి వేచి చూసే సామాన్యుడు, ఇవన్నీ ఒకే ప్రశ్నలు అడుగుతాయి: నా సమస్యకు బాధ్యత ఎవరిది? సీజేపీ ఆ ప్రశ్నకు ఒక సోషల్ మీడియా వేదికను అందిస్తుంది. ఒక చిన్న మీమ్, ఒక కాంట్రవర్షియల్ రీమార్క్, ఒక యువకుడి సోషల్ మీడియా పోస్ట్, అక్కడ నుంచి మొదలైన ప్రయాణం ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా భారత రాజకీయాలను మార్చుతుందా లేక కొన్ని నెలల తర్వాత మరో వైరల్ ఇంటర్నెట్ మూవ్మెంట్గా మిగిలిపోతుందా? దానికి సమాధానం ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, యువతను విస్మరించలేము. వారి ఉద్యోగం, వారి విద్య, వారి భవిష్యత్, వారి ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, ఇవన్నీ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? సీజేపీ ఒక నిజమైన యువత ఉద్యమమా లేక కేవలం సోషల్ మీడియా ఫినోమినన్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.